ఈరోజు శిలవరంగల్ తూర్పుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించడం జరిగింది. ఈ ఆరోగ్య కేంద్రానికి రావడానికి గల కారణం ఏంటంటే శిలవరంగల్ తూర్పుకోట 37వ డివిజన్కు సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ డాక్టర్ దగ్గర చూపించుకోవాలనే దాని మీద రావడం జరిగింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అనే దాని మీద డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక పని మీద అన్నాడు. మిగతా ఎవరు కూడా దీనికి సంబంధించిన స్టాఫ్ మినిమం ఒక 20 మంది ఆశా వర్కర్లు 6 ఏఎన్ఎంలు ఉన్న ఈ హాస్పిటల్లో కనీసం ఇక్కడ ఎవరు కూడా లేరు. ఈ రకంగా ఉంటే మామూలుగా ఇప్పుడు 4 నుంచి 5 డివిజన్లకు సంబంధించిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం ఈ 37 డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలనే చూసుకునే పరిస్థితి ఉండలేదు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీద బుడగజంగల కాలనీ, కరీంబాగ్ ఇలా మొత్తం 5 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఒక దవాఖానా అంటే ఒక దేవుడితో సమానం. ఆ రకంగా ఇక్కడికి వచ్చే పరిస్థితులల్లో ఇక్కడ ఏదైతే మన డిప్రెషన్ మీద వచ్చిన డాక్టర్ గారు ఉన్నారో అతనితో పాటు అందరూ కూడా సమన్వయంగా పనిచేసి గత ప్రభుత్వాల విషయం మాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రతిరోజు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళకు సంబంధించిన బ్లాకులల్లో అక్కడ ఎంతమందికి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో ఈ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ గారు మాతో పాటుగా డాక్టర్ వాళ్ళకు సంబంధించిన సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ కేవలం కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా మా కుండ దంపతులు ఎవరైతే సామాన్య జనం కోసానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఉంటారో ఆ సామాన్య జనానికి వాళ్లకు ఆరోగ్యరీత్యా బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఆశా వర్కరు ఏఎన్ఎంకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ పెట్టాలనే దాని మీద మన డిప్యూటేషన్ రాజ్ డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రతిరోజు రేపటి నుంచి ఏ బ్లాక్కు సంబంధించిన ఏ ఆశా వర్కర్ ఉంటారో ఏ ఏఎన్ఎంలు ఉంటారో వాళ్ళు ఫలానా వ్యక్తి దగ్గరికి జ్వరాలు వచ్చిన వాళ్ళ ఇంటికి పోయి మేము సంప్రదించినాం అనే దాని మీద మాకు రిపోర్ట్ చేయాలనే దాని మీద చెప్పినాం. ఈ విధంగా కనుక స్పందించాలి అనుకో మా మేడం గారు కొండ సురేఖ మేడం దృష్టికి తీసుకెళ్లి సామాన్య జనానికి వైద్యం చేయవలసిన సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువత, ఎంతోమంది డాక్టర్ చదువుకోని నుండి కూడా, ఎంతోమంది ల్యాబ్ టెక్నీషియన్లు నుండి కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితులలో వీళ్ళకి అవకాశాలు వచ్చినా కూడా వాడుకోకుండా మధ్యాహ్నం 1:30కే కనీసం దవాఖానలో ఒక్కరిద్దరు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే మాత్రం మా మేడం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది.